మహారాష్ట్రలో పులి గర్జిస్తోంది. తునికాకు సేకరణకు వెళ్తున్న కూలీలపై దాడి చేసి చంపేస్తున్నాయి. 5 రోజుల్లో 6 మహిళలను పులులు పొట్టన పెట్టుకోవడంతో కూలీలు వణికిపోతున్నారు. ఇంతకు చంద్రాపూర్ జిల్లాలో ఏం జరుగుతోంది? టైగర్ అటాక్స్ కి రీజన్ ఏంటి? మహారాష్ట్ర అటవీ ప్రాంతంలో పులుల సంతతి పెరిగిపోయింది. ఇవి తునికాకు సేకరణకు వెళుతున్న మహిళలపై దాడులు చేసి చంపేస్తున్నాయి. చంద్రపూర్ జిల్లాలో కేవలం 5 రోజుల్లో 6 చంపేశాయి. కేవలం మే 10న 3 మహిళలు పులి పంజాకు బలయ్యారు. 11వ తేదీన మూల్ తాలూకాలో మరో మహిళను చంపింది పులి. 12వ తేదీన బదురాణ గ్రామానికి చెందిన భూమిక బెందరేపై పులి పంజా విసరడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. చంద్రపూర్ జిల్లాలో తాడోబా అభయారణ్యంలో పులులు విపరీతంగా పెరిగిపోయాయి. ఆవాసం కోసం సమీప ప్రాంతాల్లో పులుల సంచారం పెరిగింది. ఇదే సమయంలో తునికాకు సేకరణకు వెళ్లిన మహిళలు పులుల పంజాకు బలైపోతున్నారు. తునికాకు సేకరించే క్రమంలో మహిళలు వంగి ఆకు తెంపుతారు కాబట్టి పులికి తునికి ఆకు సేకరించే మహిళలు ఏదో జంతువు మాదిరిగా కనిపించడంతో పులులు దాడి చేసే అవకాశాలు అధికంగా ఉన్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. అటు పులుల మధ్య టెరిటోరియల్ ఫైట్, మరోవైపు జనాల ప్రాణాలు తీస్తుండటంతో చంద్రపూర్ జిల్లా షేక్ అవుతోంది. దీంతో ఆ పులులను బంధించి తమను రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.